ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ వన్ సైడెడ్గా సాగింది. ముందు బౌలింగ్లో ముంబై బ్యాటర్స్ను కట్టడి చేసిన ఢిల్లీ ఆ తర్వాత బ్యాటింగ్లో చాలా సునాయాసంగా టార్గెట్ను చేస్ చేసింది. సమీర్ రిజ్వీ మరోసారి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ పూర్తయ్యాక ముంబై ఓటంపై స్టాండ్ ఇన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. అతనేం చెప్పాడంటే, ఈరోజు పిచ్ బాగుంది, కానీ స్లోగా ఉంటుందని మేము ఊహించాం. ఇక మా బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మేము 15 నుంచి 20 పరుగులు తక్కువ చేశామనిపిస్తుంది. అయితే ఆ క్రెడిట్ ఢిల్లీ బౌలర్స్కే దక్కుతుంది. బ్యాటింగ్లో కూడా వాళ్ళు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా సమీర్ రిజ్వీ బ్యాటింగ్ చేసిన విధానానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. 7కే 2 వికెట్లు కోల్పోయిన స్టేజ్లో బ్యాటింగ్కి వచ్చి ఈ రేంజ్లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. అతని ఇన్నింగ్స్ వల్ల మేము ఎంతగా తిరిగి కంబ్యాక్ చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. అతని ఇన్నింగ్స్ మాకు అడ్డుగా నిలబడింది. ఇక పిచ్ విషయానికి వస్తే 2 ఇన్నింగ్స్లోనూ పిచ్లో పెద్దగా తేడా ఏం లేదు. కానీ ఢిల్లీ ఆటగాళ్లు ఇక్కడి కండిషన్స్ను బాగా అర్థం చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇక ఈ పిచ్ పై ఎంత స్కోర్ అయితే సరిపోతుందనే విషయం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చెప్పడం కష్టం. కానీ 180 to 185 రన్స్ చేయాలని మేము అనుకున్నాం. కానీ 15 to 25 రన్స్ తక్కువ చేశాం. ఎందుకంటే కరెక్ట్గా యాక్సలరేట్ చేయాల్సిన సమయంలో నేను నమందీర్ అవుట్ అవడం మా టీం స్కోర్పై ప్రభావం చూపింది. ఏదేమైనా క్రికెట్లో ఇలాంటివన్నీ సహజం. మనం ఎంత ట్రై చేసినా కొన్నిసార్లు వర్కౌట్ కాదు. కాబట్టి ఈ మ్యాచ్ గురించి ఎక్కడే వదిలేసి నెక్స్ట్ మ్యాచ్ కోసం మరింత బలంగా తిరిగి వస్తామంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.